హలో అండి, అందరికీ నమస్కారం. ఎల్ఆర్ఎస్ గురించి మరో ముఖ్యమైన సమాచారంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మొదటిసారి గనుక మీరు మన ఛానల్‌ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన సమాచారం వీడియో రూపంలో పోస్ట్ చేయబడుతుంది. ఎల్ఆర్ఎస్ గురించి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఎల్ఆర్ఎస్ 2020వ సంవత్సరంలో రూ. 1000 అప్లికేషన్ ఫీజు కట్టి నమోదు చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వము రాయితీతో 25% రాయితీతో మార్చి 1 నుండి 31వ తారీఖు వరకు తమ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీని పే చేసుకోవచ్చు అని చెప్పి తెలిసిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిని చాలామంది కూడా సద్వినియోగపరుచుకున్నారు. అయితే ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఎల్ఆర్ఎస్ 2020 సంవత్సరంలో రూ. 1000 కట్టి అప్లికేషన్ చేసుకున్న వారందరి సంఖ్య వచ్చేసి 25 లక్షలు. దాంట్లోకెళ్ళి కేవలం 20 లక్షల మందికి మాత్రమే ఫీజు అనేది జనరేట్ అయింది. మిగతా 5 లక్షల అప్లికేషన్లు అనేవి తిరస్కరించబడ్డాయి. దీనికి వివిధ కారణాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఫీజు జనరేట్ అయిన 20 లక్షల మందిలో కేవలం 3,25,000 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ టోటల్ ఫీజుని కట్టి తమ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకునే ప్రక్రియనైతే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా ఎవరైతే 17 లక్షల మంది కట్టలేదో వారందరి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మళ్ళీ డేట్ని ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అదే సేమ్ 25% రాయితీతో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఎక్స్టెండ్ చేసే కంటే ముందు ప్రభుత్వము డేట్ని ఎక్స్టెండ్ చేసే ప్రసక్తి లేదు, మార్చి 31 వరకు మాత్రమే చివరి తేదీ అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత అటు డిటిసిపి కానీ అటు ప్రభుత్వ పెద్దలు కానీ సలహాదారులు కానీ నిపుణులు కానీ ప్రభుత్వానికి డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులకి మరో అవకాశం దొరుకుతుంది వాళ్ళ ఫీజుని పే చేసుకోవడానికి అని చెప్పి తెలియజేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా మళ్ళీ పునరాలోచించి ఏప్రిల్ 2వ తారీఖు నాడు డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా పథకాన్ని పొడిగించేటప్పుడు చివరి తేదీ కంటే ముందు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించేది. కానీ ఎల్ఆర్ఎస్ విషయంలో అలాంటిది జరగలేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్ని రాయితీతో మీరు పే చేసుకోవడానికి ఏప్రిల్ 30 లాస్ట్ తేదీ. దీన్ని మళ్ళీ పొడిగించడం జరగదు. కావున ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు కట్టని వాళ్ళు త్వరపడి తమ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజుని కట్టుకొని తమ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోగలరని చెప్పి తెలియజేస్తున్నాము. అయితే మీరు లేట్ చేయకుండా ఇంకా టైం ఉంది కదా ఏప్రిల్ 20 తర్వాత చూద్దాం అని చెప్పి మీరు లేట్ చేసినట్లయితే మీ యొక్క ఫీజుని మీరు కట్టడానికి అప్పుడు మీకు ఫీజు అనేది జనరేట్ కాలేదనుకోండి, మళ్ళీ మీరు మీ సమస్య పట్ల స్థానిక మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఓ కానీ కలిసినప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మళ్ళీ మీకు ఫీజు జనరేట్ చేయడానికి సమయం పట్టవచ్చు. కావున మీకు ఎవరికైతే ఫీజు అయితే జనరేట్ కాలేదో వాళ్ళు ముందుగానే మీ మున్సిపల్ కమిషనర్ కానీ లేకుంటే టీపీఓ గారిని కలవడం ఉత్తమం. అలాగే చాలామంది ఏమంటున్నారంటే మాకు L1 పెండింగ్ వస్తుంది, L2 పెండింగ్ వస్తుంది, L3 పెండింగ్ వస్తుంది, మా ల్యాండ్ FTL ప్రొహిబిటెడ్ ఏరియాలో లేకుండా అదే విధంగా చూపిస్తుంది, బఫర్ జోన్ అని చెప్పి చూపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. నిజంగా మీ ల్యాండ్ ఆ విధంగా లేకుంటే మీరు ఏం చేయాలంటే స్థానిక మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఓ గారిని కలిసి మీ సమస్యను తెలియజేస్తే వారు రికార్డులని పరిశీలించి మీ ల్యాండ్ FTL బఫర్ జోన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో లేకుంటే వాళ్ళు మీకు ఫీజు అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంబంధించిన సమాచారంలో మనం ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు వీక్షించినట్లయితే మీకు కొంత సమాచారం లభించే అవకాశం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు నాడు డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మార్చి 31 తర్వాత కొంతమంది ఏమని అభిప్రాయం చెప్పారంటే 25% రాయితీ రాకపోవచ్చు, కేవలం 15% రాయితీతో ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది అని చెప్పి, అది కూడా 15 రోజుల వరకే అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం 25% రాయితీతో పొడిగించింది కావున ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోగలరని చెప్పి తెలియజేస్తున్నాము. కొంతమంది ఒక ప్రశ్నను అయితే సంధించడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే మేము ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కట్టుకోలేము, తర్వాత కట్టుకోవడం, ఇప్పుడు డబ్బులు లేవు, వివిధ రకాల కారణాలు అయితే తెలియజేయడం జరిగింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టాలా, ఇది అవసరమా అని చెప్పి కూడా కొంతమంది తెలియజేయడం జరిగింది. అయితే ఎల్ఆర్ఎస్ అనేది 100% అవసరమే అండి. మీ దగ్గర డబ్బులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం 25% రాయితీ కల్పించింది కాబట్టి మీరు ఇప్పుడు కట్టుకోవడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మళ్ళీ మార్కెట్ వాల్యూ పెంచే అవకాశంలో ఉందని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఇప్పుడు మీకు 10,000 అయితే భవిష్యత్తులో ₹1,00,000 మీరు ఎల్ఆర్ఎస్ కట్టే అవకాశం ఉంటుంది. కావున ఇప్పుడే కట్టుకోవడం ఉత్తమము. ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకోలేదనుకోండి, అప్పుడు మీకు వచ్చే నెగిటివిటీ ఏంటంటే ప్రభుత్వం ఫ్యూచర్లో ఒక ఉత్తర్వులు వెలువడించి ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్లనే రీసేల్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి తెలియజేసింది అనుకోండి, అప్పుడు మీరు మీ ప్లాట్ని మీరు సేల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియర్ ఉన్న ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కావున ఈ అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ని మీరు క్లియర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మా అభిప్రాయం. మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసేటప్పుడు ఫీజు కట్టేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఎదురైతే
మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో మీ యొక్క సందేహాన్ని పోస్ట్ చేయండి. మేము దాన్ని చదివిన తర్వాత మీకు పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతసేపు ఓపికతో మన వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.